సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఈసారి వచ్చిన వాడు పని ముందే మొదలు పెట్టేశాడు. అతడే జూలియో రిబైరో. ఈ మధ్య ప్రతి టీవీ ఛానల్లో కనిపిస్తున్న పేరు. ఆయన ఇంటర్వ్యూలు కూడా జాతీయ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. జూలియో అంటే ఒక లెజెండరీ కాప్. ఆయన చేసిన సేవలకు కేంద్రం పద్మభూషణ్తో కూడా సత్కరించింది. అయితే అసలు మన దేశంలో ఎన్కౌంటర్ అనే పదాన్నే పరిచయం చేసిన సూపర్ కాప్ జూలియో. ముఖ్యమంత్రి రిక్వెస్ట్ ను సైతం ఆయన పట్టించుకోలేదు. జూలియో దేశంలోని చాలా ప్రాంతాల్లో పనిచేశారు. ఐపీఎస్ ఆఫీసర్ గా నిజాయితీ, నిబద్ధత, ధైర్యం, ప్రజలంటే గౌరవం, డ్యూటీని దేవుడిలా భావించారు ఆయన. బాల్ ఠాకరే నుంచి చిన్న స్థాయి నేతల వరకు కూడా ముంబైలో జూలియో పేరు బాగా తెలుసు. ఒకానొక సందర్భంలో బాల్ ఠాకరేని కూడా ఎదిరించారు ఆయన. ఇంత పేరు ప్రఖ్యాతులున్న జూలియో తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేసేవారు. ఆ రోజుల్లోనే ఆయన తండ్రికి కారు ఉండేది. ఖరీదైన సేవియంట్ జేవియర్ స్కూల్లో చదువుకున్న ఆయన డిగ్రీ వరకు మంచి మార్కులతో పాస్ అయ్యారు. డిగ్రీ పూర్తయ్యాక కొన్ని రోజులు ఒక పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. కానీ ఆయనకు పోలీస్ అధికారిగా కావాలని ఉండేది. అప్పటికే సివిల్ సర్వీసెస్ సాధిస్తే మోస్ట్ టాలెంటెడ్ అని భావించారు. దీంతో జూలియో కూడా సివిల్స్ కు ప్రిపేర్ అయి ఐపీఎస్ సాధించారు. చాలా ఏళ్ల పాటు రూరల్ ఏరియాలోనే ఎస్పీగా పనిచేశారు. పూణేకు ఎస్పీగా పనిచేశారు ఆయన. అయితే తాను చదువుకుంటున్నప్పుడు ముంబై అంత ప్రశాంతమైన సిటీ ప్రపంచంలోనే లేదంటారు ఆయన. మహిళలు కూడా ధైర్యంగా ట్రైన్లో ప్రయాణించి ఉద్యోగాలు చేసేవారు. ఎక్కడా కూడా కనీసం చిన్న ఘటనలు కూడా జరిగేవి కావు. కానీ వలసలతో పాటు జనాభా పెరుగుదలతో సమస్యలు వచ్చాయంటారు. పూణేలో ఎస్పీగా పనిచేసిన ఆయన నిజాయితీని ప్రభుత్వం గుర్తించింది. పూణేలో నేరాలను అరికట్టేందుకు క్రిమినల్స్ లో ఒక భయాన్ని పుట్టించారు. పేరు మోసిన క్రిమినల్స్ ను నడి రోడ్డు మీద కొట్టుకుంటూ స్టేషన్ కు తీసుకువెళ్లారు ఆయన. ఆ రోజుల్లో ఆ సీన్ తెగ పాపులర్ అయింది. అదే సీన్ ను ఎన్నో సినిమాల్లో కూడా పెట్టుకున్నారు. అంకుశంలో రామిరెడ్డిని కొట్టుకుంటూ రాజశేఖర్ తీసుకువెళ్లే సీన్ జూలియో రిబైరో స్టైల్ కి ఇన్స్పిరేషన్. పెద్ద పెద్ద పేరున్న డజన్ మంది రౌడీలను తన్నుకుంటూ తీసుకెళ్లేవారు. ఒక్కసారి బజారులో కొట్టాక పొలిటీషియన్స్ సైతం వారికి మద్దతుగా నిలిచి ఫోన్లు కూడా చేసేవాళ్లు కాదు. రాజకీయ నాయకులకు దూరంగా పోలీసుల వ్యవస్థ ఉండాలని ఆయన భావించేవారు. కానీ అది ఆచరణలో సాధ్యం కాదని కూడా ఆయనే అన్నారు. పూణేకు డిప్యూటీ పోలీస్ కమిషనర్ గా వచ్చిన జూలియోకు వచ్చి రాగానే సవాళ్లు ఎదురయ్యాయి. ముంబైలో గ్యాంగ్ వార్లు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ప్రతిరోజు హత్యలు, గోండాలు సినిమా హీరోలా రెచ్చిపోతుంటే మీడియాకు సమాధానం చెప్పుకోలేక ప్రభుత్వ పెద్దలు తలపట్టుకునేవారు. అయితే సాధారణ స్టేషన్ పోలీసుల వల్ల కాదని దమ్మున్న జూలియోను పూణే నుంచి ప్రమోషన్ ఇచ్చి మరీ ముంబై తీసుకొచ్చుకున్నారు. మరి అందరూ అన్నట్టుగానే సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ వస్తూనే పని మొదలు పెట్టేశాడు జూలియో రిబైరో. డ్యూటీలో జాయిన్ అయిన రెండో రోజే సూట్ కేసు నిండా డబ్బులతో ఒక పెట్టె తన ఆఫీస్లోకి ఒక వ్యక్తి తీసుకుని వచ్చాడు. ప్రైవేట్ గా పక్కకు తీసుకెళ్లి, ఇలాంటి సూట్ కేసులు మీకు ఎప్పుడంటే అప్పుడు వస్తాయి, కానీ మా గ్యాంగ్ చేసే పనులను చూసి చూడనట్లుగా ఉండాలని కోరాడు. అతడి ధైర్యానికి ఆశ్చర్యపోయిన జూలియో పోలీసు వ్యవస్థలో ఎంత అవినీతి ఉందో మొదటిసారి చూశారు. ఒక క్రిమినల్ మనిషి కమిషనర్ ఆఫీసులోకి డబ్బుతో వచ్చాడంటే ఇంతకు ముందు ఉన్న వారు తీసుకునే ఉంటారని భావించాడు. డబ్బు తీసుకొచ్చిన వ్యక్తిపై కేసు పెట్టి జైల్లో వేసి పారేశాడు. ఆ డబ్బును కోర్టుకు సబ్మిట్ చేశాడు. ఆ గ్యాంగ్స్టర్ సూట్ కేసులో పంపిన డబ్బు జూలియో నెల జీతం కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ. కానీ ఆయన నిజాయితీగా ఉండేందుకు ఇష్టపడతారు. తాను నిజాయితీగా ఉండడమే కాదు, అందరూ అలాగే ఉండాలని వార్నింగ్ ఇచ్చేసేవారు. అయితే తాను శివాజీ పార్క్ ఏరియా డీసీపీగా ఉన్నారు. ఆ ఏరియా టైగర్ బాల్ ఠాకరేది. ఆయన్ను హ్యాండిల్ చేయలేక ఐపీఎస్లంతా ట్రాన్స్ఫర్లు చేయించుకునేవారు. అయితే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ బాల్ ఠాకరే తన కార్యకర్తలతో మాట్లాడిన ఒక ఫోన్ కాల్ ను రికార్డు చేసింది. అందులో అవసరమైతే హింసకైనా తెగించేందుకు వెనుకాడవద్దని బాల్ ఠాకరే తన అనుచరులకు సూచించారు. దీంతో మరుసటి రోజు శివాజీ పార్క్ దగ్గర తలపెట్టిన మరాఠా ఆత్మ గౌరవ సభలో హింస చెలరేగే ఛాన్స్ ఉందని ఇంటెలిజెన్స్ ముందస్తు సమాచారం ఇచ్చింది. దీంతో ఠాకరేను మీటింగ్ కు వెళ్లనివ్వకుండా చూడాల్సిన బాధ్యత జూలియోపై పడింది. మీటింగ్ కోసం భారీ ఏర్పాట్లు సాగుతుండగానే బాల్ ఠాకరే ఇంటి ముందు వేలాది మంది కార్యకర్తలున్నారు. కానీ ప్రశాంతంగా వాతావరణం ఉంది. బాల్ ఠాకరే నివాస ప్రాంతంలో నినాదాలు చేసేవారు కాదు. అయితే జూలియో తన టీంతో ఠాకరే నివాసంలోకి వెళ్లి మీటింగ్ ను రద్దు చేసుకోవాలని కోరితే బాల్ ఠాకరే ససేమిరా అన్నారు. అయినా జూలియో ఒప్పుకోలేదు. మీరు మీటింగ్ కి వెళ్లొద్దని చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు చెప్పిందని మమ్మల్ని అడ్డుకుంటున్నారా అని జూలియోను ఠాకరే నిలదీశారట. అది కాదు సార్ అని ఠాకరే మాట్లాడిన మాటలను టైప్ చేసుకుని వచ్చి మరీ వినిపించారట. అదే ఆ ఫోన్ లో మాట్లాడిన మాటలను వినిపించారు. ఇంటెలిజెన్స్ మీ కాల్ ను రికార్డ్ చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా మీరు వెనక్కి తగ్గాలి, లేదంటే మేం ఫోర్స్ యూజ్ చేస్తాం. అదే జరిగితే మీ ఫాలోవర్స్ ఏం చేస్తారో మీకు తెలుసు. ప్రశాంతంగా ఉన్న నగరాన్ని మీరు నిప్పుల కొలిమి చేస్తారా చెప్పండి అని ఆధారాలు లేకుండా మేం మాట్లాడడం లేదని ఒప్పించారట. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం నా మీటింగ్ ను అడ్డుకునేందుకు కుట్ర పడిందని స్టేట్మెంట్ ఇచ్చి ఆ సభను రద్దు చేసుకున్నారు. మరికొన్ని నెలల తర్వాత అదే సభకు భద్రతాధికారిగా వెళ్లి బాల్ ఠాకరే మనసు కూడా గెలుచుకున్నారు జూలియో.
మాకు భద్రత ఇచ్చేది మీరే, మాకు అడ్డుపడేది మీరే బ్రదర్ అంటూ థాక్రే నవ్వుతూ జూలియో మీద చేయి వేసి చెప్పారట. ఆ తర్వాత ఒక డిఎస్పీ స్థాయి అధికారి జూలియో నిజాయితీ టార్చర్ తట్టుకోలేకపోయాడు. కొంతమందికి నిక్కచ్చిగా నిజాయితీగా ఉండేవారంటే భయం. దీంతో సీఎం నుంచి ఫోన్ చేయించుకున్నాడు. కానీ జూలియో ససేమిరా అన్నాడట. మీ స్థాయికి ఒక అధికారి ట్రాన్స్ఫర్ కోసం నాకు ఫోన్ చేస్తారా సార్? మీరు చెప్పినా నేను ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చెయ్యను. ఇలా మీరే మార్చుకుంటూ పోతే మేం ప్రజలకు సేవ ఏం చేస్తామనడంతో ఆ సీఎం ఫోన్ కట్ చేశారట. దీంతో ఏకంగా డీజీపీ నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది. ఇక వెంటనే మీరందరూ నా మీద ఒత్తిడి తెచ్చి 10 మంది ట్రాన్స్ఫర్లు కోరే కంటే నన్నే పంపించండి, మీకు టెన్షన్ ఉందని చెప్పారట. ఇంకేముంది, ఆ విషయం అక్కడితో ఆగిపోయింది. ఎవ్వరు ఏమీ చేయలేకపోయారు. మాట వింటేనే, వినకపోయినా సరే అతడి మాటే నగ్గాలి. ఇక ముంబై పోలీస్ కమిషనర్ గా ఆయనకు బాధ్యతలు వచ్చే సమయం ఆసన్నమైంది. వరదాభాయ్, మస్తాన్, కరీంలాలా, దావూద్, పఠాన్ గ్యాంగులు ఇలా వందలాది మాఫియా గ్యాంగులు, గ్యాంగ్స్టర్లు వీధుల్లో పడి కాల్చుకొని చంపుకుంటూ ఉన్నారు. దీంతో జూలియోకు మతిపోయింది. వాళ్లకు వాళ్లు కాల్చుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ముంబై ఇటాలియన్ మాఫియాలా తయారైందని మీడియా విమర్శిస్తూ భారీ ఆర్టికల్స్ రాసేవి. దీంతో తాను ముంబై పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించక ముందే చాలా చాకచక్యంగా ముంబై మాఫియాని మొత్తం లేపారు. నైట్ కి నైట్ ఒక ముంబై మాఫియాలోని వ్యక్తిని చంపేస్తారు. చంపింది పోలీసులే, కానీ అవతల వారిగా క్రియేట్ చేసేస్తారు. ఇక ఆ దెబ్బతో ఆ 2 గ్రూపులు కొట్టుకుంటాయి. ఇలా వాళ్లకి వాళ్లే కాల్చుకునేలా, భ్రమ కలిగించేలా స్ట్రాటజీ రూపొందించారు. ఎందుకంటే రాజకీయ నాయకులు కానీ, విమర్శిస్తున్న ఇదే మీడియా కానీ ఎన్కౌంటర్స్ చేస్తే మళ్లీ మనల్నే విమర్శిస్తుందని గ్రహించి ప్రత్యేక టీంలను తయారు చేసుకున్నారు. ముందుగా మొత్తం కొత్త వారిని తన టీంలోకి తీసుకున్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఐఏఎస్లు, ఆ తర్వాత కానిస్టేబుల్స్ ని తీసుకుని ట్రైనింగ్ ఇచ్చారు. షూటింగ్ ఎలా చేయాలో దగ్గరుండి నేర్పారు. క్రిమినల్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు సిటీ మొత్తం స్లీపర్ సెల్స్ ను ఏర్పాటు చేశారు. హోటల్స్ లో, పాన్ షాప్స్ లో, బస్ స్టాండ్ లో, బారుల్లో, వ్యభిచార గృహాల్లో 50 మందిని నియమించుకున్నారు. ఏ గ్యాంగ్ ఏ టైంకి వస్తుందో తెలుసుకొని అర్ధరాత్రి మఫ్తీలో వెళ్లి కాల్చి చంపి వచ్చేసేవారు. మామూలు వాహనాలు మఫ్తీల్లో ఉంటే ఆపోజిట్ గ్యాంగ్ చంపిందని అనుకునేవారంతా. అలా వాళ్ళు రెచ్చిపోయి రోడ్ల మీద పడుతుంటే 100 మందిని ఎన్కౌంటర్ చేసి పారేశారు. దీంతో గ్యాంగ్స్ అన్ని చల్లా చెదురయ్యాయి. జూలియో డీసీపీగా ఉంటేనే ఇలా ఉందంటే రేపు ఆయన కమిషనర్ అయితే ముంబై మొత్తం క్లీన్ అవుతుందనే వార్తలు సంచలనం సృష్టించాయి. జూలియో 1982 నుంచి 86 వరకు ముంబై పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. కానీ 1981లోనే ఆయన పని మొదలు పెట్టేశారు. చోటా క్రిమినల్స్ రోడ్ల మీద తిరగడం తగ్గిపోయింది. ఇక గ్యాంగులు బార్లలో, రెస్టారెంట్లో కూర్చునేవారు కాదు. అయితే జూలియో చిల్లరగాళ్లందరినీ ఏరేశారు. ఇక పెద్ద తలకాయల పని పట్టాలనుకున్నారు. వారిలో వరదాభాయ్, కరీంలాలా, మస్తాన్ వీరే ముఖ్యం. ఇక దావూద్ గురించి చెప్పాలంటే పిల్ల బచ్చా. కానీ వరద పేదలకు సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. దావూద్ మనుషులు శత్రువులనే కాదు, బిల్డర్స్ ను, సినిమా వారిని బెదిరించడం, హత్యలు చేయడం చేస్తుండేవాడు. శత్రువులను కుక్కల్లా కాల్చి చంపేవాడు. దీంతో జూలియో చిన్నవారిని కాదు, ఏకంగా పెద్దవారిని పట్టుకోవాలని ప్రత్యేకమైన టీంలను ఏర్పాటు చేశాడు. అందులో కొత్తగా వచ్చిన ఐపీఎస్లను కూడా చేర్చుకున్నాడు. దూబే లాంటి ఎన్కౌంటర్ స్పెషలిస్టులకు ఆరాధ్య దైవం జూలియోనే. 1982 నుంచి 1986 వరకు ఆయన కమిషనర్ గా పనిచేశారు. కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముంబైని ఏలుతున్న మస్తాన్ టీం వెంట పడ్డారు పోలీసులు. ఆస్తులను సీజ్ చేయడం దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్, గోల్డ్ స్మగ్లింగ్ బ్లాక్ చేశారు. ఆ తర్వాత వరదాబాయ్ లిక్కర్ బిజినెస్ ల నుంచి వ్యభిచార గృహాల వరకు అన్నింటినీ సీజ్ చేసి పారేశారు. వందలాది మంది అనుచరులను అరెస్టు చేశారు. కొంతమందిని అరెస్టు చేసినట్లుగా కూడా చూపించేవారు కాదు. దీంతో ఎన్కౌంటర్ చేస్తారనే ప్రాణభయంతో వణికిపోయేవారు. మస్తాన్ అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు. దావూద్ ముంబై నుంచి దుబాయ్కి చెక్కేశాడు. జూలియో కమిషనర్ గా ఉన్నంతసేపు మళ్లీ ఆయన తిరిగి రాలేదు. ఇటు వరదాబాయ్ తన దందాలను, 100 కోట్ల ఆస్తులను వదిలేసి తమిళనాడుకు పారిపోయాడు. కరీంలాలా పేరు కూడా ఆ తర్వాత వినిపించలేదు. అన్ని గ్యాంగులు చల్లా చెదిరైపోయాయి. డాన్లను చెప్పుకునే వాళ్ళు కూడా దేశాలు విడిచి పారిపోయారు. ఇక అదే టైంలో ఆయనకు సిఆర్పిఎఫ్ చీఫ్ గా ప్రమోషన్ వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీలో పనిచేశారు. ఆ తర్వాత సిక్కు అల్లర్లను అణిచివేశారు. గుజరాత్ లో మత హింసలను అడ్డుకోవడంలో జూలియోది ప్రత్యేక పాత్ర. ఇలా దేశంలోనే ఎన్నో రకాల పదవుల్లో పనిచేశారు. అయితే ఆయన రిటైర్మెంట్ అయినా కూడా గొమేనియాకు భారత అంబాసిడర్ గా వెళ్లిన కొద్ది రోజులకే ఆయనపై అక్కడ సిక్కు గ్రూపు హత్యాయత్నం చేసింది. కానీ ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా ఆయన దేశంలోని పోలీస్ వ్యవస్థకు నిజాయితీగా బాట వేసి ధైర్యం అనే పందాను పరిచయం చేశారు. అయితే ఇదంతా ఒకెత్తైతే ఎన్కౌంటర్లు చేస్తేనే నేరాలు తగ్గవు, సమాజంలో మార్పు రావాలంటారు ఆయన. అంతేకాదు ఎన్కౌంటర్ స్పెషలిస్టుల్లో చాలా మంది బద్మాష్లు కూడా ఉన్నారు. నన్ను సూపర్ కాప్ మాత్రం అనొద్దు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అసలే అనొద్దు అంటారు ఆయన. జూలియో గురించి ఇంకా తెలియాలి అంటే ఆయన రాసిన బుల్లెట్ ఫర్ బుల్లెట్, మై లైఫ్ యూజ్ ఏ పోలీస్ ఆఫీసర్ బుక్ చదివితే మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చు. మొత్తానికి పెద్ద పెద్ద డాన్లే ముంబై వదిలి పారిపోయారు. వెనక్కి తిరిగి రావడానికి కూడా ఆలోచించలేదు. ఎందుకంటే
ప్రతి పోలీసుడు ఒకలా ఉండడు. ఈసారి వచ్చిన పోలీస్ పని ముందే మొదలు పెట్టేశాడు. మరి జూలియో రిబైరాపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.